జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ ఈరోజు 41వ రోజు సీతాయనము. నిన్నటికి కంటిన్యూషన్ అండి. సీత గుర్తింపుని ఇంతకుముందు ఎవరూ సందేహపడకపోవటం చేత ఆమె అయోమయానికి గురై, అది నిజం, నేను సీతను, ఇక్కడికి దగ్గరలోనే ఉన్న అడవి కొనన్న నేను నా భర్త మరిదితో ఉంటున్నాను, బిడ్డ నీవు ఎందుకు ఇంత భయపడ్డావు అన్నది. ఆ మాటలు విన్నాక కూడా ఆమె సందేహాలు తీరలేదని గ్రహించి మాత తన ప్రశాంతతతో కూడిన ప్రేమపూర్వకమైన చూపులతో ఆమె హృదయంలోకి ప్రవేశించి ఆ స్త్రీ మనసులోని భయాన్ని సున్నితంగా తొలగించింది. నవ్వుతూ మాత ఆమెకు తన చేయిని అందించి, నా కళ్ళల్లోకి చూడు, నేను చెప్పిన వ్యక్తినే అవునో కాదో తెలుస్తుంది. ఆ స్త్రీ తన కన్నీటిని తుడుచుకొని కొంత సంకోచంతోనే మాత కళ్ళలోకి చూసింది. ఆ ప్రేమపూరిత నయనాలు ఆమెకి స్వస్థత చేకూర్చాయి. అవును, ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఆమె నెమ్మదిగా మాత చేతిని అందుకుంది. ఆ వేరే స్త్రీ, ఆమె కళ్ళు మీకులాగా స్వచ్ఛంగా సున్నితంగా లేవు, మీ కళ్ళల్లో వంచన లేదు. హఠాత్తుగా ఆమె నిజంగానే సీత ఎదురుగా నిలబడ్డానని గుర్తించి ఆమెను సందేహించినందుకు పశ్చాత్తాపడి నేలపై కూర్చుండి సీత పాదాలను తాకి, మాత, మిమ్మల్ని సందేహించినందుకు క్షమించండి. నాకు మిమ్మల్ని కలుసుకునే అదృష్టం ఉందని నేను ఎన్నడూ ఊహించను కూడా లేదు. నేను ఇంతటి గౌరవాన్ని అర్హురాల్ని కాదు. అంతేకాక నా దగ్గర మీకు అర్పించడానికి ఏమీ లేదు. ఆ స్త్రీ రూపాన్ని చూసి ఆ మాటలతోనూ మాత ఎంతో కదిలిపోయి చాలాసేపటి వరకు మాట్లాడలేకపోయింది. ఆ స్త్రీని ఆ స్థితికి చేర్చింది ఏమిటా అని అనుకుంటూ ఆమెను నెమ్మదిగా లేపి, నాకు కావలసిందల్లా నీ నమ్మకమే. నేను నా హృదయంలో నీ బాధను అనుభవిస్తున్నాను, అయితే దానికి కారణం నాకు తెలియదు. నీవు నీ కథను నాతో చెప్పినట్లయితే మన ఇద్దరము కలిసి నీ బాధ గల కారణాన్ని తొలగిద్దాము. మాత, అది అసాధ్యము, నాకు భయమేస్తుంది. ఆమె ఎటో చూస్తూ చెప్పింది. తిరిగి విగ్రహం ముందు కూర్చొని పార్వతీదేవి తదేకంగా చూస్తూ ఆమె మౌనంగా ఉండిపోయింది. మాత ఆమె పక్కన కూర్చొని ఆమె చెప్పటం కోసం ఎదురు చూసింది. ఎట్టకేలకు ఆమె ఆగుతూ, నా పేరు చంద్రిక, నాకు ఒక తెలివైన యువ ఋషితో వివాహం జరిగింది. మా గురువు గారికి నా భర్త సామర్థ్యం మీద ఎంతో నమ్మకం ఉండి తన శిష్యులను ఆయన వద్దకు పంపేవారు. కొంతకాలం తర్వాత మేము మా గురువు గారికి దగ్గరలోనే చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఆ నోట ఈ నోట వార్త వ్యాపించి ఎక్కువ మంది విద్యార్థులు రాసాగారు. వారు నా భర్తను ఆరాధించే విధానం చూసి నేను గర్వపడేదాన్ని. బహుశా అది నా బలహీనత. ఆమె గొడిగింది. ఆమె స్వరం మళ్ళీ స్థిరంగా కఠినంగా మారింది. అప్పుడు ఒకరోజు ఆమె ప్రత్యక్షమైంది. తన పేరు మాయా అని గొప్ప ఋషి కుమార్తెనని చెప్పింది. ఆమె మాకు ఆహారాన్ని తీసుకువచ్చింది. దాన్ని మేము తిరస్కరించలేకపోయాము. ఆమె అందమైనది, ఎంతో తెలివైనది అన్నది త్వరలోనే స్పష్టమైనది. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఒక మధుర పరిమళం ఆమెను వెన్నంటి ఉండేది. అది విద్యార్థులను వశపరుచుకొని ఆమె కోరిందల్లా చేయడానికి వాళ్ళు పరుగులు పెట్టేవారు. ఆ విధంగా జరగటం చూసిన తర్వాత కొంతకాలానికి నాకు ఆందోళన కలిగింది. ఆమె సౌందర్యం వెనుక నేను ఒక కృత్రిమతను చూశాను. ఆమె ఆశ్రమంలోని అందరినీ వింతగా లోబర్చుకుంది. నేను నా భర్తను హెచ్చరించే ప్రయత్నం చేశాను, కానీ ఆమె ఒక దేవతా స్త్రీ అని, తన ఆధ్యాత్మిక సాధనల స్థాయి వలన మా ఆశ్రమాన్ని ఎంపిక చేసుకుందని చెప్తూ నన్ను దూషించాడు. అంతకుముందు నా భర్తలో లేనిదేదో నాకు కనిపించింది. నేను ఆయన వద్ద అనాదరణకు గురి అయ్యాను. నేను అంతకు అడ్డుగా ఉన్నట్లు ఆయన భావించసాగాడు. అది నన్ను ఎంతో బాధించి నేను ఎదిరించటం మానేశాను. ఆమె నా భర్త పట్ల శ్రద్ధ చూపే కొద్దీ అతని అతిశయం పెరిగింది. అయితే అనేక సంవత్సరాలు అతని ధ్యాన సాధన ఆమె మాయలో పడనీయదని నేను భావించాను. నేను అతన్ని నమ్మటానికి ఆమె దేవలోక వాసి అని ప్రయత్నించాను. ఆమె అక్కడ ఎంతకాలం ఉంటుందో తెలియదు. అది నాకు సంవత్సరాలుగా అనిపించింది, కానీ కొన్ని వారాలై ఉంటుంది. ఒకరోజు ఉదయం ఆమె నా భర్తతో సహా అదృశ్యమైంది. నేను వ్యధ చెందాను. ఆమె వెళ్ళిపోవటంతో విషయం బయటకు వచ్చింది. విద్యార్థులు నా భర్త గురించి చెడుగా మాట్లాడి వెళ్ళిపోయారు. వారు మా గురువు ఆశ్రమానికి వెళ్ళారు, కానీ నేను వెళ్ళలేకపోయాను. నేను ఆయన ముఖం చూడలేను. నా భర్తకు సంభవించిన దానికి నన్ను నేను నిందించుకున్నాను. నేను ఇంకొంచెం మంచి భార్యనైతే ఆయనను ఇంకా బాగా సేవించి ఉంటే ఏమో నాకు తెలియదు. విద్యార్థులు లేకుండా నేను ఆశ్రమాన్ని నిలిపి ఉంచలేను. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒకానొక రోజు నేను నా భర్తను వెతుక్కుంటూ ఆయనను కనుక్కొని తిరిగి తీసుకురాగలను అనుకుంటూ అడవిలోకి వెళ్ళాను. అప్పుడు లోపల ఒక స్వరం నదిలో దూకి నా జీవితం
జీవితాన్ని అంతం చేసుకోమని చెప్పింది. ఆ స్వరాన్ని భరించలేక నదిలో దూకబోతుండగా మరొక స్వరం నన్ను జీవితంలోకి రమ్మని పిలిచింది. అది పార్వతీదేవి స్వరమని నాకు తెలుసు. నన్ను ఆమె రక్షించి ఇక్కడ ఉంచింది. దాంతో నేను ఈ కుటీరంలో ఉండి నా జీవితాన్ని ఆధ్యాత్మిక అన్వేషణకు అంకితం చేశాను. ఆమె నా జీవితాన్ని రక్షించింది. ఇప్పుడు నాకు ఏదైనా ఉంటే అది ఆమెదే. మళ్ళీ చంద్రిక కళ్ళు నీళ్లతో నిండాయి. మాత కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. ఆమె చంద్రిక బాధను వదిలివేయబడిన ఒక భార్య బాధను, ఆ అవమానాన్ని అనుభవించింది. ఈ స్త్రీ జీవితాన్ని రక్షించినందుకు ఆమె పార్వతీదేవికి మనసులోని కృతజ్ఞతలు అర్పించింది. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూషన్ ఏంటో చూద్దామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.